నమస్కారం. ఈటీవీ తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. మన రాష్ట్రంలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి క్షేత్రాల్లో విశిష్టమైనదిగా విరాజిల్లుతున్న దివ్య క్షేత్రం అనంతగిరి. వికారాబాద్కు 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రంలో శ్రీ అనంత పద్మనాభ స్వామి శ్రీదేవి భూదేవిల సమేతంగా కొలువయ్యారు. ఆ దివ్య క్షేత్ర ప్రాశస్త్యమేమిటో మనం ఇప్పుడు చూద్దామా? అనంతానంత దేవేశ అనంత ఫలదాయక అనంత దుఃఖ నాశాయ అనంతాయ నమో నమః అంటూ శ్రీ అనంత పద్మనాభ స్వామి నామస్మరణతో పునీతమవుతున్న పుణ్యధామం అనంతగిరి. ప్రశాంతమైన వాతావరణం, మనసును హత్తుకునే కొండలు గుట్టలతో ఉన్న ప్రకృతి అందాలు ఈ క్షేత్రానికి మరింత అందాన్ని పెంచాయి. వికారాబాద్ పట్టణానికి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యధామంలో అనంత పద్మనాభ స్వామి కొలువై ఆధ్యాత్మికానురక్తిని పెంచే చల్లని దేవతగా పూజలందుకుంటున్నాడు. రోజూ వేలాది మంది భక్తులు దర్శించుకునే ఈ దివ్యధామం అనంత పద్మనాభ స్వామి లీలలతో మహిమాన్వితమైన క్షేత్రంగా పేర్గాంచింది. అవతార రూపుడైన శ్రీ మహావిష్ణువు అనంత పద్మనాభ స్వామిగా, భక్త సులభుడుగా నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. కలియుగ ప్రారంభాన శ్రీ మహావిష్ణువు మార్కండేయ మహామునికి ఇచ్చిన వర ఫలితంగా ఈ క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామిగా వెలసినట్లు ఇక్కడి స్థల పురాణాల ద్వారా తెలుస్తోంది. అనంతగిరి దివ్యక్షేత్రం ముచికుంద నదీమ తల్లి ఉద్భవ స్థలంలో విరాజిల్లుతోంది. ఆనాటి ముచికుంద నదే నేటి మూసీ నది. ఈ మూసీ నది ఆవిర్భావానికి ఓ పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. కొన్ని వేల సంవత్సరాలకు పూర్వం మృకండు తనయుడైన మార్కండేయుడు శివ బ్రహ్మదేవుల సాక్షాత్కారం పొంది వారి ఆదేశం మేరకు ఆదిశేషునకు పుచ్చభాగంగా పిలువబడుతున్న అనంతగిరి కొండల్లో తపస్సు చేసుకుంటున్నాడట. అదే సమయంలో ముచికుందుడనే మహర్షి రాక్షసులతో అనేక యుద్ధాలు చేసి వారిని ఓడించి దేవేంద్రుని కొలిచి తనకు నిద్రాభంగం చేసిన వారు తన తీక్షణమైన చూపులతోనే భస్మమైపోవునట్లు వరం పొందాడట. ఇక్కడ అనంత పద్మనాభ స్వామి ఒక బిలంలో గుహ వంటి స్థావరంలో స్వయంభువుగా ఆవిర్భవించారు. గర్భాలయంలో జగన్మోహనుడు, ఆశ్రిత జన బాంధవుడు అయిన శ్రీహరి అనంత పద్మనాభ స్వామి రూపంలో అశేష భక్తజన ప్రమాణాలు అందుకుంటూ నిత్యనూతన తేజోమయుడిగా విరాజిల్లుతున్నాడు. భూదేవి శ్రీదేవి సమేతంగా దర్శనమిచ్చే ఆ స్వామి సర్వాలంకార శోభితంగా కనిపిస్తాడు. ఆ తేజోమయుని దర్శనం సర్వమంగళకరమని భక్తుల విశ్వాసం. సుక్షేత్రమైనటువంటి అనంతగిరి క్షేత్రం. అనంతగిరి క్షేత్రం కూడా తపోభూమి. స్వామివారి ఇక్కడ మార్కాండేయ మహర్షి తపస్సుకు మెచ్చి భగవంతుడు ఇక్కడ కృష్ణావతారంలో ఆ మహర్షికి దర్శనమిచ్చి అనంత పద్మనాభుడిగా సాలగ్రామ శిలారూపి అయి కూర్చున్నట్టుగా పురాణాధారం. సాలగ్రామ శిల ప్రపంచంలో ఎక్కడా కనిపించదు, అనంతగిరికి వస్తే మాత్రమే కనిపిస్తుంది. శేషుని యొక్క శిరస్సు భాగమంతా తిరుమలగా మారి, మధ్య భాగమంతా అహోబిలంగా మారి, శేషుని యొక్క తోక భాగమే అనంతగిరిగా మారింది. శేషుని అంత్యము కనుక ఈ కొండకు అనంతగిరి అని ప్రసిద్ధి రావడం కూడా జరిగిందని పురాణాధారం అండి. అలాంటి తపోభూమి అయినటువంటి అనంతగిరి క్షేత్రంలో అనంత పద్మనాభ స్వామిని ఎవరైతే దర్శిస్తారో వారికి అనంత దుఃఖ నాశనం. ఎవరైతే అనంత పద్మనాభ స్వామిని దర్శించి ఎవరైతే పుష్కరిణి స్నానం చేస్తారో వారికి కాశీ బదరీ యాత్ర ఫలం అని చెప్పబడుతుంది. భక్తులు అనంతరం ఇదే ఆలయ ప్రాంగణంలో ఉన్న ఇతర దేవీ దేవతల మహిమాన్విత ఆలయాలను సందర్శించుకుని తరిస్తారు. చక్కని వన సంపదతో నయనానందకరంగా అగుపించే ఈ దివ్యాలయ ప్రాంగణంలో పురాతన రాతి గుహలున్నాయి. ఇదే ప్రాంగణంలో ఉన్న ఉసిరి చెట్టు అత్యంత మహిమాన్వితమైనదిగా భక్తుల నమ్మిక. రోజూ వందలాది మహిళా భక్తులు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేసి ధూపదీప నైవేద్యాలతో వృక్షరాజాన్ని పూజిస్తారు. మహిమగల ఈ ఉసిరి వృక్షం కోరిన వరాలనిస్తుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతారు. ఆలయానికి ముందు
అంజనీపుత్రుడు హనుమంతుని భారీ విగ్రహం నయన మనోహరంగా కనిపిస్తుంది. శ్రీయాంజనేయం ప్రసన్నాంజనేయం భజే వాయుపుత్రం భజే నిత్యతేజం అంటూ భక్తులు స్వామివారి భారీమూర్తిని దర్శించి భక్తి పుష్పాలను స్వామికి సమర్పిస్తారు. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాల వల్ల సమస్త భోగాలు సిద్ధిస్తాయని నమ్ముతూ వాయుపుత్రునికి నీరాజనాలందిస్తారు. దీనికి సమీపంలో విఘ్న వినాయకుడు, విఘ్నేశ్వరుడు, నాగదేవతల మూర్తులు దర్శనమిస్తాయి. అలాగే ఆలయానికి సమీపంలోని గుహలో మార్కండేయ మహర్షి మూర్తి ఒకటి కనిపిస్తుంది. మార్కండేయుని తపశ్శక్తి వల్లే ఈ క్షేత్రం మహిమాన్వితమైందని చెబుతారు. వివాహం కాని వారికి కానీ, సంతానం కాని వారికి కానీ, ఇలాంటి ఏమేంటో దోషాలు ఉంటాయి చూసిందా, అలాంటివన్నీ కూడా మా స్వామి నెరవేరుస్తూ ఉంటారు. ప్రదక్షిణతోని, నమస్కారంతో, కళ్యాణోత్సవంతో, స్నానంతో, ప్రతిదీ కూడా ఆ స్వామి దర్శనంతో వారి యొక్క దోషాలని పరిహారమై అభీష్టం సిద్ధిస్తుందని పురాణ ఆధారం. ఇక్కడ అనేకమైనటువంటి ఉత్సవాలు జరుగుతాయి. కార్తీక మాస ఉత్సవం అని, ఆషాఢ ఉత్సవం అని, దాని తర్వాత సహస్ర క్షీరాభిషేకమని, మార్గశిర పౌర్ణిమ రోజున, తదనంతరం మాఘమాసం రథసప్తమిని, ఇలాంటి ఉత్సవాలు జరుగుతాయి. కనుక అందరూ అట్టి ఉత్సవాలలో భక్తాదులందరూ పాల్గొని ఆ అనంత పద్మనాభ స్వామి వారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కాగలరు మనవి. అనంత పద్మనాభ స్వామి వారికి ప్రతి ఏటా బ్రహ్మోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలలో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. ఆ విశేషాలేంటో వీక్షించండి. ఈ ఆలయంలో ప్రతి ఏటా కార్తీక మాసంలో 15 రోజుల పాటు, ఆషాఢ మాసంలో 1 రోజు పాటు స్వామివారికి ఉత్సవాలు నిర్వహిస్తారు. అత్యంత ఘనంగా నిర్వహించే ఈ ఉత్సవాలలో వేలాది మంది భక్తులు పాల్గొని స్వామివారి పట్ల తమ భక్తి ప్రపత్తులను ప్రదర్శించుకుంటారు. కార్తీక మాస పర్వదినాలలో శిరముపై జ్యోతినుంచుకొని మహిళా భక్తులు ప్రదక్షిణలు చేయడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే ఈ పర్వదినాలలో తమ గోవులను స్వామి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించడం వల్ల ఇష్టకామ్యాలన్నీ సిద్ధిస్తాయని స్థల పురాణం. శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి ఆలయంలో కార్తీక మాసంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాలను భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. ఆ రోజుల్లో వందలాది మంది భక్తులు శ్రీహరి అవతార రూపమైన సత్యనారాయణ స్వామికి వ్రతాలు నిర్వహించడం ఓ సంప్రదాయంగా వస్తోంది. అలాగే స్వామివారికి ఏటా చేసే కళ్యాణోత్సవాలు కూడా అత్యంత శోభాయమానంగా జరుగుతాయి. లక్షలాది మంది భక్తులు పాల్గొనే ఈ ఉత్సవాలను ఆగమ సంప్రదాయ రీతులను అనుసరించి ఘనంగా నిర్వహిస్తారు. అలాగే ఆయా రోజుల్లో నిర్వహించే రథోత్సవం కూడా నయన శోభితం. లక్షలాది మంది భక్తుల సమక్షంలో ఇక్కడ స్వామివారు రథంపై ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. అనంతగిరిలో కొలువైన శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభాలకు సంకేతం. ప్రాప్తం ఉన్న భక్తులకే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని చెబుతారు. సర్వే జనా సుఖినో భవంతు. సాక్షాత్తు విష్ణు స్వరూపుడైన అనంత పద్మనాభ స్వామి ఈ అనంతగిరి కొండలలో కొలువై తీర్థయాత్రగా వచ్చే భక్తులకు దర్శనమిస్తున్నాడు. భక్తుల అభీష్టాలను నెరవేర్చే దేవదేవుడు అనంత పద్మనాభ స్వామి. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.